నమస్కారం, వెల్కమ్ టు ఎస్కేఎంబీ క్రియేషన్స్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ప్రధాన వార్తల్లోకి వెళితే, విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ప్రజల సహనం కట్టలు తెంచుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఎస్ఏ ప్రధాన రహదారి ఇప్పుడు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. ఎక్కడికక్కడ ఏర్పడిన భారీ గుంతలు, అధ్వానమైన రోడ్డు పరిస్థితులతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం మొదలు కాగానే ఆ దారిలో ప్రయాణించాలంటే స్థానికులు భయంతో వణికిపోతారు. అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం శూన్యం. ఈ రోడ్ సమస్యపై గ్రామస్తులు పోరాటం ప్రారంభించారు. రోడ్డుకు తక్షణ మరమ్మతులు, శాశ్వత పరిష్కారం డిమాండ్ చేస్తూ సోంపేట ఆనందపురం రహదారిపై రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. వ్యాపార మండల ప్రజల ఐక్యత పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం. రోడ్డు పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలి, రోడ్డు పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలి. రోడ్డు పనులు ప్రారంభించే వరకు పనులు ప్రారంభించకపోవడం సిగ్గుసేటు, పనులు ప్రారంభించకపోవడం సిగ్గుసేటు. రోడ్డు పనులు ప్రారంభించే వరకు, రోడ్డు పనులు ప్రారంభించే వరకు వద్దలాలి వ్యాపార మండల ప్రజల ఐక్యత, వద్దలాలి వ్యాపార మండల ప్రజల ఐక్యత. పోరాడి తీరుతాం, అందరికీ నమస్కారం. ఈ రోజు మేము వేపాడ వచ్చాము. సోంపురం వేపాడ రోడ్డు కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. గవర్నమెంట్ దిగి వచ్చే వరకు ఈ దీక్ష ఆగదు. అందరూ కూడా వచ్చి దీక్షలో కూర్చోవాలి. విజయవంతం చేయండి. ఒక 4 రోజులు పాడితే వెంటనే రోడ్డు వేయడం జరిగింది. అలాగే వ్యాపార కూడా ఆనందపురం టు సోంపురం రోడ్డు పొలాలు కూడా లాక్కున్నారు. పొలాల మధ్యన రోడ్లు వేస్తారు, మంచి పంట పొలాలు. అలాగే కళాలు కూడా లాక్కున్నారు. కళాలు కూడా పేద ప్రజలు, 1 ఎకరం కూడా లేదు, 1 అరెకరం కూడా లేదు. ఆ అరెకరం లాగేసుకున్నారు. లాగేసుకుని వేసిన వాళ్ళు లేదా పెద్ద బిల్డప్ ఇచ్చి పాపం వాళ్ళ రోడ్డు మీద పడేసి రోడ్డు వేలేసారు కదా, ఆ తూలి వాళ్ళ ముఖానికి తోలుతుంది. మనకి కూడా ఆ రోడ్డు మీద ముఖం అంతా తూడి ఆ ముక్కులోకి, నోట్లోకి, గొంతులోకి వెళ్ళిపోయి మనకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ గుర్తించకుండా ఈ పాలకులు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆవిడ వస్తుంది పోతుంది. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లులు అందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో ఈ యొక్క విప్లవం చేస్తూ ఈ పోరాటం చేసే యోధులకి మద్దతు ఇచ్చి తొందరగా మేల్కొని ఈ రోడ్డు వేసి పేరు ప్రఖ్యాలు తెప్పించుకొని ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో వివరించుకుంటాను. జై హింద్. ఇప్పుడు వేపడ మండలంలో రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రిమోట్ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారి రోడ్ల సమస్య మాత్రం పరిహరిస్తున్నా సమస్య ఇంకా పరిష్కరించబడలేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులారా కళ్ళు తెరవండి, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్ష పాలకులలో ఏదైనా మార్పు తీసుకొస్తుందో లేదో వేచి చూడాలి. ఇది తాజా వార్తల అప్డేట్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి మీ ఎస్కేఎంబీ క్రియేషన్స్. నమస్కారం. Like, share, subscribe to SKMB Creations.